హాయ్ వియర్స్, గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రిచ్ యువర్ ఇంగ్లీష్. ఈరోజు మనము ప్రజెంట్ టెన్స్ అయిపోయింది, వాయిస్లో పాస్ట్ టెన్స్ని ఎలా వాయిస్ మార్చాలి అనేటటువంటిది తెలుసుకుందాం. ప్రజెంట్ టెన్స్లో ఎలా అయితే 3 ఉన్నాయో అలాగే పాస్ట్ టెన్స్లో కూడా మనకి 3 ఉంటాయండి. ఏంటి? సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్. ఈ మూడిటికి వాయిస్ ఉంటుంది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మాత్రం వాయిస్ ఉండదు. ఫస్ట్ సింపుల్ పాస్ట్ తీసుకుందాం. సింపుల్ పాస్ట్ ఎట్లా? ఫామ్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్, హీ డ్రాంక్ టీ. ఇక్కడ ఏంటంటే వర్బ్ V2లో ఉందని గట్టిగా గుర్తుపెట్టుకోవాలి మనం. అందుకే కాంజుగేషన్స్ బాగా నేర్చుకోవాలి. చిన్నప్పుడు కాంజుగేషన్స్ బాగా వస్తేనే మనం వాయిస్ కానీ రిపోర్టెడ్ స్పీచ్ కానీ కాంపోజిషన్ ఏదైనా రాయటం కానీ జరుగుతుందండి. హీ డ్రాంక్ టీ ఇక్కడ V2లో ఉంది. డ్రాంక్ అనేది V2లో ఉంది కాబట్టి ఉపయోగపడేటటువంటి బీ ఫామ్స్ కూడా పాస్ట్ టెన్స్లో ఉండాలి. పాస్ట్ టెన్స్లో వచ్చే బీ ఫామ్స్ ఏంటి? వస్ కానీ వర్ కానీ. ఎక్కడెక్కడ ఏం వాడతాము? ఐ హీ షీ ఇట్కేమో వజ్ వాడతాము, వియు దేకేమో వర్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ డ్రాంక్ టీ. హీ సబ్జెక్ట్, డ్రాంక్ వర్బ్, టీ ఆబ్జెక్ట్. టీ తీసుకుందాం ఇటు పక్కకి. టీ అనేది ఇటు కిందకు వస్తుంది కదా, ఇటు కాబట్టి వజ్ వస్తుందా వర్ వస్తుందా? వజ్ వస్తుంది. కాబట్టి టీ వాజ్ డ్రింక్, డ్రాంక్, డ్రంక్ మూడో ఫామ్, డ్రంక్ బై హిమ్. సో దిస్ ఈస్ ద ఫామ్. టీ వాజ్ డ్రంక్ బై హిమ్. అలాగే దే రోట్ పోయమ్స్. పోయమ్స్ బహువచనం కాబట్టి వర్ రావాలి. పోయమ్స్ వర్ రిటన్ బై దెమ్. పోయమ్స్ వర్ రైట్ రోట్ రిటన్ కదా, కాబట్టి రిటన్ వస్తుంది. పోయమ్స్ వర్ రిటన్ బై దెమ్. ఇలా మనం సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేయాలండి. షల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.